గోల్డ్ బ్యాంక్ లాకర్లో పెడదాం అనుకుని మర్చిపోయాను. అయినా లాకర్లో ఉన్న గోల్డ్ పోతే బాధ్యత ఎవరిది? లాకర్లో ఉన్న గోల్డ్కి ప్రూఫ్ ఉందా మీ దగ్గర? మీ నగలు బ్యాంక్ లాకర్లో సేఫ్గా ఉన్నాయి అనుకుంటారు, కానీ అవి మాయమైతే బాధ్యత బ్యాంక్ తీసుకుంటుందా, లేదంటే మాకు ఏ సంబంధం లేదంటుందా? మనం లాకర్లో గోల్డ్ పెడితే 100% సేఫ్ అనుకుంటాం, కానీ నిజానికి లాకర్లో ఏముందో బ్యాంక్కి తెలియదు. అలా అని బ్యాంక్కి పూర్తిగా బాధ్యత లేదని కాదు. 2021లో సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఆన్ బ్యాంక్ లాకర్స్ తర్వాత రూల్స్ చాలా స్ట్రిక్ట్ అయ్యాయి. ఒకవేళ బ్యాంక్ నెగ్లిజెన్స్ వలన, అంటే థెఫ్ట్ జరిగిన, రాబరీ జరిగిన, ఫైర్ యాక్సిడెంట్ జరిగిన, లేదంటే సెక్యూరిటీ ఫెయిల్యూర్ జరిగిన బ్యాంక్ పూర్తిగా చేతులు దులుపుకోవటానికి లేదు. ఆర్బీఐ రూల్స్ ప్రకారం బ్యాంక్ నెగ్లిజెన్స్ నిరూపితమైతే లాకర్ రెంట్కి 100 times కాంపన్సేషన్ చెల్లించాలి మీకు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లాకర్ ఇయర్లీ రెంట్ 8,000 అయితే మనకి బ్యాంక్ 8 lakhs చెల్లించుద్ది. అలా ప్రూఫ్స్ చూపెట్టడం కస్టమర్ బాధ్యత కాబట్టి మనం గోల్డ్ కొన్న బిల్స్, ఫొటోస్, వాల్యుయేషన్ సర్టిఫికెట్స్ జాగ్రత్తగా ఉంచుకోవడం ఇంపార్టెంట్. బ్యాంక్ లాకర్ సేఫ్ కావచ్చు, కానీ మీ గోల్డ్కి అసలైన సెక్యూరిటీ ఏంటంటే మీ డాక్యుమెంట్స్.